ఏపీ రాజకీయాల్లో కలకలం. కూటమిలో జగన్ కోవర్టులు. చంద్రబాబు కేబినెట్లో జగన్ మనుషులు. జగన్కు మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలు. జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న టీడీపీలో రెడ్డి వర్గం నేతలు. అధికారుల్లోనూ జగన్కు సపోర్ట్. ప్రభుత్వంలో లుకలుకలను జగన్కు చేరవేస్తున్న నేతలు, అధికారులు. జగన్తో వైరం మంచిది కాదంటున్న నేతలు. రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే జగన్ను కెలకకూడదనే ఆలోచనలో నేతలు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నేతల్లో జగన్పై సానుభూతి. జగన్కు మద్దతుగా మంత్రులు మండిపల్లి, టీజీ భరత్. జగన్కు సపోర్ట్ చేస్తున్న రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తున్న తెర వెనుక కోవర్టు రాజకీయాలు సీఎం చంద్రబాబు నాయుడును భయపెడుతున్నాయి. అధికార పక్షంలో ఉంటూనే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు గతంలో కాంగ్రెస్ లో జగన్ తో కలిసి పనిచేసిన వారు ఇప్పుడు టీడీపీ జనసేనలో ఉన్న భవిష్యత్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా జగన్ తో వైరం వద్దు అనే ధోరణిలో ఉన్నారు. ఇక ప్రభుత్వ రహస్యాలు, అంతర్గత విభేదాలను ప్రతిపక్షానికి చేరవేస్తున్నారు అనే ఆరోపణలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. కేవలం మనుగడ కోసమే కాకుండా రాబోయే రోజుల్లో అధికారం మారితే తమ ఉనికికి భంగం కలగకూడదు అనే ముందస్తు జాగ్రత్తతో కొందరు నేతలు, అధికారులు డబుల్ గేమ్ ఆడుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు కేబినెట్లోని కొందరు మంత్రుల తీరు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాయలసీమకు చెందిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్ వంటి నేతలు జగన్ పట్ల మధ్యక వైఖరి అవలంబిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రాజకీయంగా విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు వీరు ఆచితూచి వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీనియర్ మంత్రులు కొందరు జగన్ ను టార్గెట్ చేస్తుంటే వీరు మాత్రం పాలనకే పరిమితం కావడం వెనుక జగన్ తో ఉన్న అంతర్గత ఒప్పందాలే కారణమని టాక్ వినిపిస్తోంది. టీడీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు కొందరు బీసీ ప్రజాప్రతినిధులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీలో రెడ్డిలకు ప్రాధాన్యత తగ్గడం దీనికి ఒక కారణంగా తెలుస్తోంది. అధికారం కూటమిదైన కుల సమీకరణాల దృష్ట్యా జగన్ను పూర్తిగా వ్యతిరేకిస్తే తమ వర్గంలో పట్టు కోల్పోతామని వారు భయపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు జగన్తో వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. జగన్ను కెలకడం వల్ల రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమని, ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ పుంజుకుంటే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో వారున్నారు. అందుకే పైకి సైలెంట్ గా ఉంటూనే లోపల జగన్ క్యాంపుతో సఖ్యతగా మెలుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో ఉన్న చాలా మంది కీలక నేతలు ఒకప్పుడు కాంగ్రెస్ లో జగన్ తో కలిసి నడిచిన వారే. ఆనాటి సాన్నిహిత్యం ఇప్పుడు కోవర్టు రాజకీయాలకు పునాదిగా మారుతోంది. టీడీపీలోకి ఫిరాయించిన, జనసేనలో చేరిన వారి మనసులో జగన్ పట్ల ఎక్కడో ఒక మూల సానుభూతి కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నేతలు జగన్ పై తీవ్ర విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారు. ఈ నేతలే ప్రభుత్వంలో జరుగుతున్న కీలక పరిణామాలను, సీఎంఓలోని అంతర్గత చర్చలను ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు చేరవేస్తున్నారని, తద్వారా తమ రాజకీయ ఉనికిని రెండు వైపులా భద్రం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కేవలం టీడీపీలోనే కాదు, బీజేపీలోనూ జగన్ మనుషులున్నారనేది బహిరంగ రహస్యం. గతంలో సోము వీర్రాజు వంటి నేతలు జగన్ ప్రభుత్వ పథకాలను సమర్థించడం, బహిరంగంగానే ఆయనకు మద్దతుగా మాట్లాడడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్న ఆ పార్టీలోని ఒక వర్గం ఇప్పటికీ జగన్ కు అనుకూలంగానే పావులు కదుపుతోంది. ఢిల్లీ స్థాయిలో జగన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి, రాష్ట్రంలో కూటమి నిర్ణయాలను అడ్డుకోవడానికి ఈ కోవట్లు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పైకి జగన్ ను విమర్శిస్తున్నట్లు నటిస్తూనే లోపల జగన్ ప్రయోజనాలను కాపాడుతున్న నేతలు బీజేపీలో ఉన్నారని కూటమి నేతలే వాపోతున్నారు. రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా జగన్ కు పెద్ద ఆయుధాలుగా మారారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కీలక పదవులు అనుభవించిన అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరు ప్రభుత్వ సీక్రెట్స్, ఫైళ్ల కదలికలు, విచారణల వివరాలను జగన్ బృందానికి అందిస్తున్నారని అనుమానాలున్నాయి. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బంది ఉండకూడదని, రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు పొందవచ్చనే ఆశతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వ్యూహాలను ప్రతిపక్షానికి ముందే లీక్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో 2024 ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గినా ఈ జిల్లాల్లో జగన్ ప్రభావం ఇంకా తగ్గలేదని భావిస్తున్న కొందరు కూటమి ఎమ్మెల్యేలు జగన్తో వైరం తమ రాజకీయ సమాధికి దారితీస్తుందని భయపడుతున్నారు. స్థానిక గొడవల్లో జగన్ అనుచరులను ఇబ్బంది పెడితే రేపు అధికారం మారినప్పుడు తాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నేతలతో అండర్స్టాండింగ్ కుదుర్చుకుంటున్నారు. నువ్వు నన్ను అనకు, నేను నిన్ను అనను అనే ధోరణితో వ్యవహరిస్తూ జగన్పై విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరహా రాజకీయాలు కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.